ఆఫీస్ లో మీకు ప్రమోషన్ రావడం నా చెల్లెలు వచ్చిన వేళ విశేషమే అని నేను గర్వపడచ్చా? నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏమంటావు ఆశ? మా కంపెనీ ఇంకో బ్రాంచ్ ని బెంగళూరులో కొత్తగా ఓపెన్ చేయబోతున్నారు. బిగినింగ్ స్టేజ్ లో అందులో జాయిన్ అయిపోతే ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. మీరెందుకు అప్లై చేయకూడదు? అపాయింట్మెంట్ విషయం నాకు వదిలేయండి. అన్నయ్య మన మంచి కోసమేగా చెప్తున్నారు. సరే అనండి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? ఆశా జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నాను. అందువల్లే అందుకని ఈ పోలీస్ ఉద్యోగం ట్రై చేయడం వదిలేసి బెంగళూరులో నేను చెప్పిన ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చుగా. ఎందుకు రిస్క్? ఏంటి మీరు మాట్లాడేది? అన్నయ్య ఆయన ఏదో తెలియక నువ్వే ఫీల్ అవుకు. ఇది చెప్తాను కా అన్నయ్య ఇక్కడికి రమ్మన్నారు. శేఖర్, రిస్క్ అనేది పోలీసు ఉద్యోగంలో మాత్రమే కాదు, అన్నింట్లోనూ ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదే జీవితం. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ చెల్లెల భవిష్యత్తుని నిర్ణయించే హక్కు మీకుంది. అదే విధంగా నా కాబోయే భార్య జీవిత భాగస్వామిగా ఉండాలే కానీ నా జీవితాన్ని శాసించే వ్యక్తిగా ఉండకూడదు. సిరి, నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను వస్తాను.